నమస్కారం. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా మీ అందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా కూడా అందరూ బాగుండాలని, అన్ని ప్రాబ్లమ్స్ నుండి మీరు బయటపడి సుఖ సంతోషాలతో జీవనం సాగించాలని కోరుకుంటూ, ఈరోజు నేను చెప్పబోయేటువంటి టాపిక్ గురించి నేను తెలియజేస్తాను. చాలామంది ఎదుర్కొంటున్నటువంటి ఇంకొక ముఖ్యమైన సమస్య ఏంటంటే కోర్టు సమస్యలు. కోర్టు సమస్యలు రకరకాల కారణాల వల్ల వస్తూ ఉంటాయి. మీరు జాతకం ద్వారా తీసుకుంటే ఏదైనా 12వ స్థానం గానీ, 6వ స్థానం గానీ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. దీనిలో ఏదైనా చెడ్డ గ్రహాలు ఉండటం కానీ, లేకపోతే ఏదైనా చెడు గ్రహాల యొక్క దృష్టి ఈ స్థానాల మీద పడటం గానీ లాంటివి జరిగితే మీకు కోర్టు సమస్యలనేవి వస్తూ ఉంటాయి. అయితే ఈ కోర్టు సమస్యలకి కూడా నేను యాస్ట్రో వాస్తు ద్వారా మీకు చెప్దామని చెప్పే ఈరోజు నేను ఈ వీడియో చేయబోతున్నాను. ఈ కోర్టు సమస్యలకి మెయిన్‌గా, ముఖ్యంగా మీ ఇంట్లో కారణమయ్యేటువంటి మూల ఏంటి అంటే, వాయువ్యం మూల. దీన్నే మనం ఇంగ్లీష్‌లో నార్త్ వెస్ట్ అని అంటాం. ఈ నార్త్ వెస్ట్ నుండి వాయు రూపంలో అంటే ఏదో ఒక రూపంలో, వాయు రూపం అని కాదు, ఆల్ ఆఫ్ సడెన్‌గా మనం అనుకోకుండా ఏదైనా కేసులో ఇరుక్కోవటము, మనకి ఏమాత్రం సంబంధం లేకపోయినా సరే మనం ఆ కేసులో ఇరుక్కోవటము, దానివల్ల మనం ఇబ్బంది పడటాలు లాంటివి జరుగుతుంటాయి. అంటే చట్టపరమైనటువంటి వ్యతిరేకమైనటువంటి చట్టపరమైనటువంటి ఇబ్బందులు మీరు ఎదుర్కొంటూ ఉంటారు. ఇలా ఎదుర్కొన్నప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అంటే, నేను ఆల్రెడీ చెప్పానండి. అంటే లాస్ట్ టైం ఒక వివాహం వీడియోలో యాస్ట్రో వాస్తు గురించి మీకు పరిచయం చేశాము. ఇదే యాస్ట్రో వాస్తు యొక్క పద్ధతిలో మనం ఈ కోర్టు సమస్యల నుండి బయటపడవచ్చా అంటే ఖచ్చితంగా బయటపడవచ్చండి. అసలు ఈ వాస్తుకి, యాస్ట్రాలజీకి, యాస్ట్రో వాస్తుకి డిఫరెన్స్ ఏంటి అంటే, వాస్తు అంటే మీ ఇంటి యొక్క వాస్తు మొత్తం చూడటం జరుగుతుంది. యాస్ట్రాలజీ అంటే మీ జాతకాన్ని పరిశీలించి ప్రాబ్లమ్ ఎక్కడ ఉందన్నది కనిపెట్టడం యాస్ట్రాలజీ అవుతుంది. యాస్ట్రో వాస్తు అంటే ఏంటంటే, ఈ యాస్ట్రాలజీలో ఉన్నటువంటి వాస్తు దోషము మాక్సిమం మీ ఇంట్లో కూడా రిఫ్లెక్ట్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ యాస్ట్రో వాస్తులో ఏంటంటే ముఖ్యంగా ఎలాంటి పూజలు ఉండవు. పైగా మీ ఇంట్లో ఎలాంటి మాడిఫికేషన్స్ చేయమని చెప్పబోము. ఏదైనా చిన్న చిన్న మార్పులు మనం ఈజీగా జరుపుకునేవి, చేసుకునేవి ఏమన్నా ఉంటే చిన్న చిన్నవి చెప్తాను తప్పితే, మిగిలినవి ఏవి కూడా మీకు పగలగొట్టటాలు, కూలగొట్టటాలు, డబ్బులు ఖర్చు పెట్టించటాలు అన్న కాన్సెప్టే ఉండదు ఈ యాస్ట్రో వాస్తులో. ఈ యాస్ట్రో వాస్తులో ఎలాంటి పూజలు చెప్పబడవు. సరేనండి. అసలు ఈ యాస్ట్రో వాస్తు ప్రకారం మాకున్నటువంటి కోర్టు సమస్య నుండి మేము ఎలా బయటపడాలి అని గనక మీరంటుంటే, నేనొక చిన్న ఉపాయం చెప్తానండి. ఆ ఉపాయం యాజ్ ఇట్ ఈజ్‌గా చేయండి. ఏం లేదండి, ఏదన్నా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఇంటర్నెట్ సెంటర్‌కి వెళ్ళి మీరు స్వార్డ్ అంటే ఖడ్గము, లేదంటే హిందీలో తల్వార్ అంటారు. ఖడ్గము. సో, ఇక్కడ ఖడ్గం అనేటువంటి ఒక ఫోటో తీయండి. చాలా క్లియర్‌గా వినండి. ఖడ్గము, నేను చెప్తున్నది కత్తి గాదు. కత్తికి, ఖడ్గానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఈ ఖడ్గం యొక్క ఫోటో ఈ పక్కన ఎక్కడన్నా మీకు డిస్‌ప్లే చేయడానికి కూడా నేను ట్రై చేస్తాను. ఆ ఖడ్గము అంటే అమ్మవారి చేతుల్లో ఉండేటువంటిది ఖడ్గము. అలానే మన శివాజీ గారి చేతిలో ఉండేటువంటిది ఖడ్గము. అలాంటి ఓన్లీ ఖడ్గానికి సంబంధించిన ఫోటో మీరు తీసుకొని, దానికి ఖడ్గం ఎప్పుడు కూడా ఇలా పైకుండాలి. అంటే పట్టుకునే గ్రిప్ ఉంటుంది గదా! పిడి, ఆ పిడి కిందకు ఉండేటట్టుగా ఈ ఖడ్గము పైకి ఉండేటట్టుగా వాయువ్యం మూలలో పెట్టండి. మరి ఈ వాయువ్యం మూల 2 ఎండింగ్స్ ఉంటాయి కదండీ! ఇటు వెస్ట్ ఎండింగ్ ఉంటుంది, ఇటు నార్త్ ఎండింగ్ ఉంటుంది. ఎటువైపు పెట్టాలి అని గనకంటే, మీరు ఈ నార్త్ ఎండింగ్‌లో ఏదైతే ఉందో, నార్త్ ఎండింగ్‌లో పెడితే ఆ ఫోటో మీకు సౌత్ చూస్తూ ఉంటుంది. అలా ప్లేస్ అయ్యేటట్టుగా మీ ఇంట్లో గనక ఒక ఖడ్గం ఫోటో గనక ప్లేస్ చేసినట్టుంటే, మీరు ఎదుర్కొంటున్నటువంటి కోర్టు సమస్యలు, చట్టపరమైనటువంటి సమస్యల నుండి మీరు త్వరగా బయటపడతారు. అలాగే ఎక్కువగా కోర్టు సమస్యలకి కారణం గురుడు కూడా కారణమవుతాడు. మన జాతకంలో గనక గురుబలం సరిగ్గా లేనప్పుడు మనం చట్టపరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత అన్నది ఏర్పడుతుంది. కాబట్టి అదే ఇంట్లో ఉత్తరం వైపున ఏదైనా సాయిబాబా ఫోటో గాని, షిరిడి సాయిబాబా గాని ఏవైనా సరే గురువుకి సంబంధించినటువంటి ఫోటోలు. అంటే షిరిడి సాయిబాబా కావచ్చు, లేకపోతే దత్తాత్రేయుడు కావచ్చు, లేకపోతే రాఘవేంద్ర స్వామి కావచ్చు. ఎవరివైనా ఫోటోలు కూడా మీరు ఉత్తరం దిక్కున పెట్టండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు గురుబలం పెరుగుతుంది. ఇటు పక్కన వాయువ్యం మీకు ఆనుకోని ఆపదలు, సడెన్‌గా వచ్చేటువంటి ఆపదలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివారణ అయితాయి. సరే, ఇది బానే ఉందండి. ఇప్పుడు నా మీద కేస్ పెట్టిన ఆయన కూడా సేమ్ ఖడ్గం ఫోటో పెట్టాడు. నేను కూడా సేమ్ ఖడ్గం ఫోటో పెట్టాను. అప్పుడు ఎవరు గెలుస్తారు అంటే, అప్పుడు ఏం లేదండి, న్యాయం ఎటువైపు ఉంటే అటువైపే గెలుస్తుంది. అంతే తప్పితే మీ అపోనెంట్ పెట్టాడు కదా అని చెప్పి అది అనవసరమైన కేస్ అయితే మాత్రం ఆయన ఓడిపోవడం అనేది జరుగుతుంది. మీరు గనక నిజంగా నిజాయితీ పరులైతే మీరు ఈ ఖడ్గం పెట్టిన వెంటనే నిజాయితీ ఎటుంటో అటు గెలుస్తుందండి. దానికోసం మాత్రమే ఇది చెప్తున్నాను. అంతే కాకుండా మీకు ఇంకా కొంచెం వీలున్న వారు ఎవరైనా సరే ఇంటర్నెట్‌లోకెళ్ళి
అశోక పిల్లర్ అని టైప్ చేయండి. అశోక పిల్లర్ అని టైప్ చేస్తే అశోకుని యొక్క పిల్లర్ వస్తుంది. ఆ పిల్లర్ ఫోటో ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చండి. దానికి ఎక్కడైనా పర్వాలేదు. లేదు అశోక పిల్లర్ గనక మెటల్ రూపంలో గానీ, వుడ్ రూపంలో గానీ కూడా దొరుకుతాయి అవి. అవి మీరు కొనుక్కొని ఇంట్లో ఏ మూల పెట్టుకున్నా గానీ అది జస్టిస్‌కి సంబంధించిన సింబల్ కాబట్టి మీకు న్యాయం జరిగి త్వరగా ఆ కేసులో నుండి బయటపడతారు. దీనికి మీరు ఖర్చు చేయాల్సిన పని లేదు. ఒకవేళ గనక ఎవరన్నా పర్సనల్‌గా కాంటాక్ట్ అవ్వదలుచుకుంటే మాత్రం నా ఫోన్ నంబర్ పైన డిస్‌ప్లే అవుతుంది కాబట్టి ఆ ఫోన్ నంబర్‌కి ఫోన్ చేయండి. నేను ఉదయం 6 దగ్గర నుండి రాత్రి 9 వరకు కూడా మీకు ఫోన్ ఎత్తుతాను. రాత్రి 9 దాటిన తర్వాత దయచేసి ఎవ్వరు ఫోన్‌లు చేయకండి. కానీ కన్సల్టేషన్ ఫీజ్ ఉంటుందండి. ఈ విషయం మనం యూట్యూబ్ ముఖంగా మనం సభాముఖంగా చెప్పకూడదు అని చెప్పేసి చాలామంది చెప్పారు. అందుకనే నా యొక్క కన్సల్టేషన్ ఫీజ్ ఎంత ఉంటుంది అనేది చెప్పట్లేదు. జాతకం మాత్రం ఫ్రీగా చెప్పడం కుదరదండి. దేనికంటే మేము కూడా సర్వైవ్ కావాలి. కాబట్టి అర్థం చేసుకోగలరు. అర్థం చేసుకొని నాకు మీరు యొక్క జాతక సమస్య, మీరు కోర్టు సమస్య, ఏ సమస్య నుండి ఎదుర్కొంటున్నారు అన్నది కొంచెం మీరు విశదీకరించి చెప్పాలి. చెప్పినప్పుడే నాకు దాని మీద మీరు ఏ ఫోటో పెట్టుకుంటే మీకు ఆ నెగెటివ్ ఎనర్జీ తగ్గిపోయి పాజిటివ్ ఎనర్జీ పెరిగి మీరు ఆ కోర్టు కేసు నుండి బయటపడతారు అన్న విషయాలు చెప్తాను. ఎందుకంటే ఈ కోర్టు కేసుల విషయాల్లో కూడా నేను అబ్జర్వ్ చేశానండి. చాలామంది చాలా దోషాలని చెప్పి పాపం బానే ఖర్చు పెట్టారు. అవన్నీ కూడా ఎక్కడికి పుణ్యం వస్తుంది. కానీ మీకు దీంట్లో ఈ యాస్ట్రో వాస్తులో మాత్రం ఎటువంటి పూజలు చెప్పనండి. కేవలం ఫోటో రెమెడీస్ మాత్రమే ఉంటాయి. ఇప్పుడు జాతకం చెప్పించుకోలేని వారు, లేదంటే అసలు డేట్ ఆఫ్ బర్త్ తెలియని వారు నేను చెప్పినటువంటి ఈ ఖడ్గము, సాయిబాబాది, తర్వాత అశోక పిల్లర్ ఈ 3 గనక చేయడం ద్వారా కూడా బయటపడొచ్చు. కాబట్టి జాతకం ఉన్నవారు, ఎవరికైనా సమస్య ఉన్నవారు, కొంచెం తొందరగా పరిష్కారం కోరుకునేవారు నాకు కాల్ చేస్తారు కాబట్టి, వారు మాత్రం కాల్ చేసి కేసు వివరాలు కాస్త ఓపికగా మీరు చెప్పాలి. మీరు చెప్పినప్పుడు నేను విని దానికి సరైనటువంటి సొల్యూషన్ మీ జాతకం ద్వారానే నేను ఎలాంటి ఖర్చు లేకుండా కేవలం నేను చెప్పేటువంటి ఫోటోసు ఇక్కడ ఏదో ఒక మూల మీకు చెప్తాను. ఆ మూల మీరు పేస్ట్ చేయటం ద్వారా కాకపోతే ఇది కోర్టు సమస్యలు కాబట్టి కాస్త టైం ఎక్కువ పడుతుంది కాబట్టి అదే ఫోటో ప్రింట్‌ని మీరు వీలున్నంత వరకు లామినేషన్ తీపియండి. లామినేషన్ తీపిచ్చి గనక మీరు ఇంట్లో పెట్టుకుంటే దాని ద్వారా మీరు గెలుపొందటము, కోర్టు కేసుల్లో విజయం లభించడము, మీరే గెలుపొందడం అనేది మాత్రం జరిగి తీరుతుందండి. ఇంకా ఏదైనా డౌట్లుంటే సంప్రదించండి. నమస్కారం.